చూడండి, కాళేశ్వరం ఖర్చులో సగం వేస్ట్, రూపాయలు 48 పైసలు వృధా. అంటే 52 పైసలు ఈరోజు ఖర్చు, 52 పైసలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి, 48 పైసలు ఈరోజు వృధా అయిపోయింది. ఈరోజు నిన్న కేసీఆర్ ఏమంటా ఉన్నాడు, వీళ్ళకి తోకమట్ట తెలుసా, బొందలగడ్డ పోతున్నారు అనుకుంటా ఆ మేడిగడ్డ కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎంత 2-3 పిల్లర్లు పగిలితే 200 పిల్లర్లు ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో 2-3 పిల్లర్లు పగిలితే దాన్ని భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు అంటూ చెప్తా ఉన్నాడు. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఈరోజు అలాంటి అసలు ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణమే లోపమే సరిగ్గా లేదు వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ వచ్చేసి 2-3 పిల్లర్లు పగిలితే ఏమవుతుంది అనుకుంటా ఈరోజు కించపరిచేట ప్రయత్నిస్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కేసీఆర్ లాంటి దోకేబాజు యొక్క నాయకుడు కానీ, అత్యంత వరస్ట్ ఫెలో ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు వాస్తవం చెప్పాలంటే. అజ్ఞానమైనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఆ ప్రాజెక్ట్ వైట్ ఎలిఫెంట్ అంట, వైట్ ఎలిఫెంట్ అని చెప్పి డైరెక్ట్ చెప్పడం జరిగింది, కాగే చెప్పేసి డైరెక్ట్గా. ఆదాయమే లేకున్నా భారీగా ఖర్చు, 72% నిధులు అప్పుల ద్వారానే, పొంతలు లేని డిపిఆర్ లెక్కలు, ప్లాన్ లేకుండా హడావుడిగా నిర్మాణం, పరిపాలన అనుమతులు సైతం నిల్, రివైజ్డ్ డిపిఆర్ఓకు నో అప్రూవల్, థర్డ్ టీఎంసీపై కేంద్రానికి నో ఇన్ఫర్మేషన్, అసెంబ్లీలో కాగ్ సమర్పించిన సర్కారు, కాగ్ రిపోర్ట్ సమర్పించిన సర్కారు అంటూ చూస్తా ఉన్నాం కదా. ఏటా విద్యుత్కే 10,647 కోట్లంట, ప్రతి ఎకరాకు 46,364 రూపాయల ఖర్చు వస్తూ ఉంది. వాస్తవంగా చాలామంది ఏమనుకుంటారంటే ఆదాయం లేని ప్రాజెక్ట్ కదా, ఆదాయం ఉంటే ఏంది లేకపోతే ఏంది అని చాలామంది అంటూ ఉంటారు. వాస్తవంగా ప్రభుత్వం అనేది కూడా, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే. వాస్తవంగా ప్రభుత్వం కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే. ఎందుకో నేను చెప్తాను క్లియర్గా, మీరు వినండి ఒక్కసారి. చాలామంది కూడా మింగుడు పడదు వాస్తవంగా, ఇది కూడా వ్యాపారం చేస్తున్నట్టు వాస్తవంగా. ఎందుకు అంటే ఈరోజు ప్రజలు కడుతున్నటువంటి పన్నులు కానీ, ఈరోజు ఎంప్లాయీస్ కడుతున్న పన్నులు కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వ ఖజానాకే ఈరోజు డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ ఖజానాను ఈరోజు ఏం చేయాలి అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, సీఎం నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజా ప్రయోజనార్థం, ప్రజల ప్రయోజనార్థం వీళ్ళు ఖర్చు పెట్టాలి. అంటే రోడ్ల నిర్మాణం కానీ, లేదంటే డ్రైనేజ్ నిర్మాణం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా ఈ ప్రజల ప్రయోజనార్థం అంటే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు విధిగా ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. సో ఇది కూడా ఒక వ్యాపారం అన్నట్టే. అందులో భాగంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ నిజంగానే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు అనుకుందాం, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అనుకుందాం, 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఖర్చు అయింది అంటే దానికి సంబంధించి రైతులకు ఏ విధంగా మేలు జరిగి తిరిగి ప్రభుత్వ ఖజానాకు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఏ విధంగా వస్తాయో చూపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక ఎకరాకు 48,000 రూపాయల ఖర్చు వస్తుంది అంటే ఈరోజు ఓన్లీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరాకు 45,000 నీళ్లు పారించిన 45,000 ఖర్చు వస్తుందంటే, మరి ఇంకా రైతు ఆ ఎకరానికి సంబంధించినటువంటి ఆ పంట ఏ విధంగా ఎరువుల నుంచి మొదలుపెట్టుకుంటే, విత్తనాల నుంచి మొదలుపెట్టుకుంటే అన్ని రకాల అంశాలు పరిగణలోకి వస్తాయి. అంటే ఒక ఎకరా ఎంత ఈరోజు ఒక ఎకరాకు సంబంధించినటువంటి ఒక వరి కనుక మనం వేస్తే కనుక ఈరోజు 40 నుంచి 50 క్వింటాల ఈరోజు బియ్యం బయటకు వస్తుంది అనుకుందాం, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈరోజు వస్తే ఎంత వస్తుంది? 1,000 రూపాయలు క్వింటాల్కు, 1,000 రూపాయలు 1,500 ఉంటుంది కావచ్చు, అంత కూడా ఉండదు నాకు తెలిసితే 700-800 ఉంటుంది. అంటే మొత్తం కలిస్తే కూడా 50,000 రూపాయలు దాటట్లేదు ఒక ఎకరానికి. అంటే అయ్యే ఖర్చు ఎంత? 48,000 కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వస్తున్నట్టు వాటర్కు. అదేవిధంగా మరి విత్తనాలు అవి కలిపితే ఎంత అవుతుంది? అంటే లాస్లలో ఉన్నట్టు కదా. అంటే ఈ ప్రాజెక్ట్ ఏంది, ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ ఖజానాకి ఏదో పరోక్ష రూపంగానో ప్రత్యక్షంగానో ఎక్కడో ఒక దగ్గర ఖజానా అనేది దీని ద్వారా నిండాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెనిఫిషియరీస్ ఉంటుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ₹1 కూడా లాభం లేదు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ వేస్తున్నాం. ఎందుకు నేషనల్ హైవేస్ వేస్తున్నాం? ఈరోజు రోడ్ ట్యాక్స్ ఉంటుంది,
అనే రకాల ట్యాక్సులు ఉంటాయి. తద్వారా ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ అనేక రకాలైన అంశాలలో ఉంటాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, పరోక్షమైన ఇన్కమ్. అలాంటి ఇన్కమ్ లేకుండా ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అనేది ఒక అజ్ఞాని చేసినటువంటి కేసీఆర్ లాంటి ఒక అజ్ఞాని సన్నాసి ఒక దుర్మార్గుడు చేసినటువంటి నీచమైనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాళేశ్వరం మాత్రమే అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక్కడ ఎక్కడ కూడా కనీసం ప్రభుత్వ ఖజానాకు మొత్తంగా గండి పడింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, కేసీఆర్ను ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాగే చెప్పేసింది, గతంలోనే చెప్పింది 45,000 కోట్ల రూపాయల ఈరోజు నిధులు అన్యాక్రాంతం అయిపోయినాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి అంది. 48,000 కాదు, ఇప్పుడు 60,000 దాటుతా ఉన్నదని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్గా ఈరోజు కాకు చెప్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో 48 పైసలు వృధా అయినట్టు స్పష్టమైంది. ఈ ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన గొప్పలన్నీ అవాస్తవాలని తేలింది. ప్రాజెక్టుపై 260 పేజీల కాగ్ నివేదికను అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సర్కారు సమర్పించింది. ఆదాయమే లేని కాళేశ్వరం ప్రాజెక్టుకు 2022 మార్చి నాటికే 86,788 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం కంప్లీట్ అయ్యే నాటికి 141,545 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నది. దీని నిర్మాణం చేపట్టిన ఖర్చులో 72.82% అప్పుల ద్వారానే సమకూర్చిందని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే దాదాపు 196,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే అప్పులు చేయడం జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఇక్కడ చూడండి, కాంట్రాక్టర్లకే లాభం. వాస్తవాలు దాచిన బీఆర్ఎస్ 4 ప్యాకేజీల మోటార్ల ధర 1,689 కోట్లు, పేమెంట్ మాత్రం 7,212 కోట్లు అంటూ ఒకరి చూస్తా ఉన్నాం కదా. ఒక్కసారి దీని గురించి కూడా ఒకసారి పూర్తిగా మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వైట్ ఎలిఫెంట్ల మారిన కాళేశ్వరం కార్పొరేషన్తో రుణాలు అంటావు. ఒకటి ఆదాయమే లేకుండా ప్లానింగ్. కాళేశ్వరం DPR 2లో నీటి లెవీ విధించబోమంటూ నాటి ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేసిన కాగ్ ఆదాయం ఏమి రాదని స్పష్టత ఇచ్చింది. కానీ పరిశ్రమలకు నీటి సరఫరా, తాగునీటి, చేపల పెంపకం ద్వారా ఆదాయం వస్తున్నట్టు పేర్కొన్నది. కానీ ఆ రూపాల్లో వచ్చేది అంతంత మాత్రమే అని చెప్పేసి తెలుస్తోంది. అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ కడితే దానికి ఇన్కమ్ రిసోర్సెస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా DPRలో పేర్కొనాలి. కానీ దాని ద్వారా ఈ నీటి లెవీ విధించబోమని చెప్తూనే ఈరోజు పరిశ్రమలకు ద్వారా కానీ, మిగతా నీటి సరఫరా ద్వారా కానీ, తాగునీటి ద్వారా కానీ, లేదంటే చేపల పెంపకం ద్వారా ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పరిశ్రమకు నీళ్ళు ఇచ్చింది లేదు, నీటి సరఫరా చేసింది లేదు, తాగునీటి సరఫరా చేసింది లేదు, చేపల పెంపకం లేదు, ఏ ఆదాయం కూడా లేకుండా ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా కూడా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి తెలుస్తుంది. పరిపాలన అనుమతుల్లో లోపల ప్రాజెక్టు మొత్తానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వకుండా విడివిడి పనులకు వేరువేరుగా ఇచ్చింది. ప్రాజెక్టుకు నిర్దిష్టమైన ఫండింగ్ విధానం లేకుండా 2022 మార్చి నాటికి మొత్తం 73 పరిపాలన అనుమతులను ఇచ్చింది. అందుకు 1,10,245 కోట్లను రిలీజ్ చేసిందని కాగ్ తెలిపింది. అంటే గుదిబండగా విద్యుత్ బిల్ అట ఎంత చూడండి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి వాడే పంపు సెట్లకు కరెంటు రూపేణా ఏటా 8,459 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో దాదాపు 46% ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తీసుకుంటుందట. సో అంటే చూడండి, అందుకు ఏటా 10,647 కోట్లను ఇవ్వాల్సి ఉందని సగటున ఒక్క ఎకరానికి విద్యుత్ రూపంలో సుమారు 46,364 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టంగా కాగ్ స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా థర్డ్ TMC పనులట. మల్లన్న సాగర్కు ముప్పు, పెట్టే ఖర్చులో 48 పైసలు వృధా. మల్లన్న సాగర్ కూడా ఈరోజు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్లానింగ్ లేకుండా హడావిడి నిర్మాణం. సో ఇట్లా మొత్తానికైతే కాళేశ్వరం అనేది కుదిబండగని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాగ్ సంచలనమైనటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. చూడండి, కాంట్రాక్టర్లకి లాభం ఏ విధంగా లాభం అయిందో ఒక్కసారి చూడండి. కాళేశ్వరంపై వాస్తవాలు దాచిన బీఆర్ఎస్ తప్పుదో పట్టించేలా DPR రూపకల్పన అంటూ ఒకటి చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు బెనిఫిట్ రైతులు ప్రభుత్వానికంటే కాంట్రాక్టర్లకే మేలు ఎక్కువ జరిగిందని కాగ్ అభిప్రాయపడింది. అనేక కోణాల్లో విశ్లేషించిన కాగ్ అసెంబ్లీకి సమర్పించిన 260 పేజీల రిపోర్టులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీరు, ప్రాజెక్ట్ డిజైన్, ప్లానింగ్ మొదలు ఎగ్జిక్యూషన్ వరకు చోటు చేసుకున్న లోపాలను బట్టబయలు చేసింది. ఆనాడు DPR అడిగితే కూడా నాటి ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఆశించిన ఫలాలు అందాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుందని వ్యాఖ్యానించింది. ఎంత అంటే కాంట్రాక్టర్లు చూడండి, ఒక BHEL నుంచి 1,689 కోట్లు వాస్తవ ధరతో కొంటే
దాన్ని ఆ మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్లకు సంబంధించి 1689 కోట్లు ఖర్చు అయితే దానికి సంబంధించి 7212 కోట్లకు ఆ కాంట్రాక్టర్లు కొన్నట్లుగా తేలిందట. అంటే ఎంత చూడండి, 6000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉన్నది. అంటే ఏ విధంగా అక్రమాల అవినీతి జరిగిందో ఒక్కసారి మనం చూడాలి. వాస్తవంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఈరోజు పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు 96,000 కోట్లు ఇప్పటికే పెట్టినట్టు గుర్తు. 96,000 ఎకరాలకు కూడా సరిగా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ చాతగాని దద్దమ్మది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాళేశ్వరం పేరిట పెద్ద పెద్ద మోటార్లు బిగించేసి పెద్ద పెద్ద సొరంగాలు తవ్వేసి అదొక టూరిస్ట్ స్పాట్ చేసింది తప్ప దాని ద్వారా ప్రజలకు రైతులకు ముఖ్యంగా ఎలాంటి ప్రయోజనం లేదు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా కేసీఆర్ నమ్ముదాం, కేసీఆర్ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మొత్తం అద్భుతం చేసింది అనుకుంటే చాలా పొరపాటు. చాలా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి, 10 ఏళ్లలో కట్టాల్సిన అప్పు 2.5 లక్షల కోట్లట. జిఎస్డిపిలో 37% చేరిన రుణాలు, దళిత బంధు అమలులో తప్పుడు లెక్కలు, ఎఫ్ఆర్బిఎం చట్ట నిబంధన ఉల్లంఘన, విద్యా వైద్య రంగాలకు తక్కువ ఫండ్స్, నష్టాల్లో 39 ప్రభుత్వ రంగ సంస్థలు, అసెంబ్లీలో కాగ్ నివేదిక వెల్లడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఎన్ల చూడు ప్రతి దాంట్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా కనీసం ఈ కాళేశ్వరం ద్వారా అసలు ఎవరికైనా నిజంగా అభివృద్ధి జరిగింది అంటే అది శూన్యం అని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఒక్కసారి వెలుగులో కూడా మీకు కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాం.